అటజనిగాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరచ్చరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము సీతశైలమున్. ఈ పద్యము శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ప్రముఖుడైనటువంటి అల్లసాని పెద్దన గారు వ్రాసిన మను చరిత్ర లేదా మను సంభవం అను గ్రంథంలోది. ఈ పద్యం వర్ణన ఏంటంటే, ప్రవరాఖ్యుడు హిమాలయాలకు మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ హిమాలయాల అందాలను చూసి ఆ హిమాలయాలను వర్ణించే పద్యం ఇది. అక్కడ పారే సెలయేర్లు రాళ్ళ మీద పడి మృదంగ ధ్వానాలు చేస్తుంటే ఆ సెలయేర్లు రాళ్ళ మీద పడి లేచిన నీటి మబ్బుకి నిజంగా వర్షం పడుతుందేమో నెమళ్ళు నాట్యం చేస్తున్నాయంట. నెమళ్ళ గుంపు ఆ కొండల ఎత్తైన కొండల మధ్యలో ఏనుగుల గుంపులు చేరి వృక్షాలని పెకిలించి వేస్తున్నాయంట. ఇది ఈ పద్యం యొక్క అర్థం. చాలా అలసాని వారి పద్యాలని అలసాని వారి అల్లిక జిగవిగి అని మన తెలుగులో నానుడి. ఆయన పద్యాలు చాలా బాగుంటాయి. సో చాలా అందమైన పద్యం మీతో షేర్ చేసుకుంటున్నాను.